బ్రహ్మముడి సీరియల్లో శనివారం నాటి ఎపిసోడ్లో రేఖను రాజు ముప్పు తిప్పలు పెడతాడు. చివరకు డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన రిపోర్టు రేఖకి దొరుకుతాయి. వీటిని చింపేస్తే ఆగిపోతుందా? నా మెయిల్లో ఉన్న వాటిని అందరికీ పంపిస్తే ఏం చేస్తావు అని భయపెడతాడు రాజు. దీంతో రేఖ మరింతగా కంగారు పడుతుంటుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, అనుభవించాల్సిందే అని రేఖకు పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడుతుంది అపర్ణ. ఇంకోవైపు ఐశ్వర్య ఏమో పార్టీ ఇంట్లోనే కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. భ్రమరం చేతిలో ఉన్న కాగితం చూసి అవి డిఎన్ఏ రిపోర్టులేమో అని రేఖ కంగారు పడుతుంది. మీ అన్నయ్య శేషు లెక్కలు తప్పుగా రాస్తున్నాడు, ఇది మోసమే కదా, అన్నీ సగం లెక్కలే రాసి మిగతా డబ్బులు నొక్కేస్తున్నాడు అని భ్రమరం అంటుంది. అంతా ఇంతవరకు మీరు మాట్లాడుకున్నది దీని గురించేనా అని రేఖ కూల్ అవుతుంది. మీ చావు మీరు చావండి అని వదిలేసి వెళ్ళిపోతుంది రేఖ. అక్కడ కూడా లేదు, ఎక్కడ ఉందో చెప్పు అని రేఖ ఫైర్ అవుతుంది. నా మీద కోపడుతున్నావు, నేను హర్ట్ అయ్యాను, చెప్పను పో అని రాజు అంటాడు. దీంతో రేఖ రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ రాజు, సారీ రాజు, చెప్పు అని అడుగుతుంది. నీ రిపోర్టులు ఎవరికి తెలిస్తే నువ్వు షాక్ అవుతావో వాళ్ళ దగ్గరే పెట్టాను అని అంటుంది. నీ కన్న కొడుకు అని రాజు పూర్తి చేసేలోపు లక్కీనా అని అంటుంది రేఖ. నీ కన్న కొడుకు లక్కీ అని నా దగ్గర కాదు, అందరి దగ్గర ఒప్పుకుంటే ఈ బాధలు ఉండవు కదా అని అంటాడు రాజు. నీ కొడుకులిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు చూసినా కూడా నీకు ప్రమాదమే, వెళ్ళు వెళ్ళు, త్వరగా పరిగెత్తు అని అంటాడు రాజు. రూమ్లో మదన్ లక్కీ ఉంటారు. ఇద్దరూ ఎవరి పనిలో వారుండగా రేఖ అక్కడికి వస్తుంది. మదన్ ఆ రిపోర్టును చూసేలోపు రేఖ వచ్చి లాక్కుంటుంది. ఇది నా బ్లడ్ రిపోర్ట్ అని రేఖ కవర్ చేస్తుంది. ఎందుకు మమ్మీ అంత కంగారుగా ఉన్నావు అని మదన్ అడుగుతాడు. అవును మేడం, మీరు ఇంత కంగారుగా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నట్లే. అసలు ఏమైందో చెప్పండి మేడం అని లక్కీ అడుగుతాడు. షటప్ అని రేఖ ఫైర్ అవుతుంది. ఏం జరుగుంటుంది తమ్ముడు అని మదన్ను లక్కీ అడుగుతాడు. ఛీ, అవతలికి వెళ్ళు అన్నట్లుగా మదన్ లుక్ ఇస్తాడు. ఇవే కదా, వీటిని పట్టుకునే నన్ను ఇంతలా టార్చర్ పెట్టావు కదా అని వాటిని చించేస్తుంది రేఖ. అయ్యో పిన్ని, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి? సాఫ్ట్ కాపీ నా మెయిల్లోనే ఉంది. ఓ 100 జిరాక్స్లు తీసుకొచ్చి ఇంట్లో పరిస్తే ఏం చేస్తావు? అసలు అందరికీ నేను మెయిల్ చేస్తే ఏం చేస్తావు? ఇవన్నీ కాదు, నేను ముందే చెప్పాను నాతో పెట్టుకోకు అని. మర్యాదగా నీ అంతట నువ్వే ఒప్పుకో అని చెప్పా. గడువు ఇచ్చా, కానీ నువ్వు వినలేదు. ఇక ముందు నేనేం చేస్తానో చూడు అని అంటాడు రాజు. ఇక మెట్ల మీదే కూర్చొని రేఖ కంగారు పడుతుంటుంది. ఇంతలో అపర్ణ వచ్చి పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడుతుంది. ఏంటి రేఖ, ఏమైనా గుర్తుకొచ్చిందా? కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. మనం ఎదుటి వాళ్ళకి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. ఒకప్పుడు నువ్వు కూడా ఇలానే ఇందుని పరుగులు పెట్టించావు, గుర్తుందా? ఇప్పుడు నువ్వు కూడా ఇలానే పరుగులు పెడుతున్నావు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని ఈరోజు మళ్ళీ నాకు నా మనవడు చేసి చూపించాడు అని అపర్ణ అంటుంది. ఏయ్ అని రేఖ ఫైర్ అవుతుంది. ఏయ్ ఆపు, ఇంత జరిగినా ఇంకా నువ్వు నా మీద పెత్తనాలు చెలాయిస్తున్నావా? నీకు నా మనవడికి మధ్య ఏం జరుగుతోంది నాకు తెలియదు గాని ఏదో జరుగుతోంది అని అర్థమవుతోంది. ఇక నీ పాపం పండింది. నువ్వు చేసిన ప్రతి పనికి గుణపాఠం తగులుతుంది. కర్మ అనుభవిస్తావు. అనుభవించకపోతే అనుభవించేలా చేస్తాడు నా మనవుడు. గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది. మరీ వెళ్తుంది అపర్ణ. ఇంకో రాజు ఇందు కలిసి సుభాష్ ఆపరేషన్ కోసం రిపోర్టులని చెక్ చేసేందుకు హాస్పిటల్కి వెళ్తారు. అన్ని రిపోర్టులు చూసిన డాక్టర్ గుడ్ న్యూస్ చెప్తాడు. మీ తాతయ్య చాలా లక్కీ, నరాలకు ఏం జరగలేదు. ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది. కాకపోతే ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది. చిన్న పిల్లాడిని చూసుకున్నట్లుగా చూసుకోవాలి అని చెప్తాడు డాక్టర్. మా తాతయ్య కోసం ఏమైనా చేస్తాను డాక్టర్ గారు అని ఇందు అంటుంది. తాతయ్య తప్పకుండా లేచి నడుస్తాడు. డాక్టర్ వైద్యంతో పాటుగా నీ ప్రేమే నడిచేలా చేస్తుంది అని రాజు అంటాడు. ఇంకోవైపు ఇంట్లోనే గ్రాండ్ పార్టీ అని తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది ఐశ్వర్య. పార్టీకి డబ్బులు కావాలి, వంట చేయాలి, ఎందుని పిలువు అని అపర్ణకు చెబుతుంది ఐశ్వర్య. వాళ్ళ ఇంట్లో లేరు, హాస్పిటల్కి వెళ్లారు అని అపర్ణ అంటుంది. సరే, నువ్వు డబ్బులు తీసుకురా అని అంటుంది ఐశ్వర్య. నా దగ్గర లేవు అని అపర్ణ చెబుతుంది. నీ దగ్గర లేవంటే నమ్మాలా అని ఐశ్వర్య అంటుంది. నా దగ్గర నిజంగానే లేవు అని అంటుంది అపర్ణ. దీంతో శశికి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించుకుంటుంది. నా రేంజ్ ఏంటో చూసావా అని పోజులు కొడుతుంది ఐశ్వర్య. అసలు వాడికే దూరంగా ఉండమంటుంటే నువ్వేంటి పార్టీ అని అంటున్నావు అని అపర్ణ అంటుంది. ఆ మాటల్ని లెక్క చేయదు ఐశ్వర్య. ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు అని రేఖ అంటుంది. ఏ ఆంటీ అని ఐశ్వర్య అడుగుతుంది. మొన్నే గొడవైంది, మళ్ళీ ఇందు నిన్ను కొడుతుందేమో అని శేషు అంటాడు. ఇప్పుడు వెనక్కి తగ్గితే నిజంగానే దానికి భయపడి తగ్గినట్లుగా ఉంటుంది. ఈ పార్టీని నేను చేసుకోవాల్సిందే అని ఐశ్వర్య పట్టుబడుతుంది. అంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.